పాకిస్తాన్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది ఆ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించి భారత్పై దాడులకు సన్నాహం చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పేదరిక నిర్మూలన మరియు ఆర్థిక స్థిరీకరణ పేరిట అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి భారీ రుణాలు పొందేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే ఈ రుణాలు ఉగ్రవాద సంస్థలకు నిధులుగా మళ్లించబడుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మే 9న జరిగే IMF సమావేశంలో $1.3 బిలియన్ బెయిల్ అవుట్పై చర్చ జరగనుండగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు అందజేయరాదని భారత్ గట్టిగా వాదిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. IMF నుంచి $7 బిలియన్ బెయిల్ అవుట్ను 2024లో పొందింది. 2025 మార్చిలో వాతావరణ స్థిరత్వం పేరుతో మరో $1.3 బిలియన్ రుణం సమకూరింది. ఈ రుణాలు దేశ ఆర్థిక స్థిరీకరణ, పేదరిక నిర్మూలన కోసమని పాకిస్తాన్ పేర్కొంటున్నప్పటికీ ఈ నిధులు సైనిక ఖర్చులు, ఉగ్రవాద సంస్థలకు మళ్లించబడుతున్నాయని భారత్ ఆరోపిస్తోంది. 1958 నుంచి పాకిస్తాన్ 25 సార్లు IMF రుణాలు తీసుకుంది. ఇది ప్రపంచంలో అత్యధిక రుణాలు తీసుకున్న దేశాలలో ఒకటిగా నిలిచింది. పాకిస్తాన్ తన బెనజీర్ ఇన్కమ్ సపోర్ట్ ప్రోగ్రాం వంటి సామాజిక రక్షణ కార్యక్రమాల కోసం రుణాలు తీసుకుంటున్నట్లు పేర్కొంటుంది. అయితే ఈ నిధులలో గణనీయమైన భాగం లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు మళ్లించబడుతున్నట్లు భారత్ ఆరోపిస్తుంది. ఈ సంస్థలు భారత్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులకు నిధులు సమకూర్చినట్లు ఆధారాలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది, ఎక్కువగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పాల్గొన్న 5 ఉగ్రవాదులలో 3 పాకిస్తాన్ జాతీయులని భారత్ గుర్తించింది. ఈ ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తీవ్రతంగా చేసింది. ఈ దాడి వెనుక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉందని, ఇది పాకిస్తాన్ మద్దతుతో నడుస్తోందని భారత్ ఆరోపించింది. ఈ సంఘటనలకు నిధులు అంతర్జాతీయ రుణాల నుంచి మళ్లించబడుతున్నాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్థిక బడ్జెట్లో సైనిక ఖర్చులు గణనీయమైన భాగాన్ని ఆక్రమిస్తాయి. ఇది దేశ ఆర్థిక సంక్షోభానికి ఒక కారణంగా చెప్పబడుతుంది. 2023లో పాకిస్తాన్ యొక్క వడ్డీ చెల్లింపులు దాని పన్ను ఆదాయంలో 68% వాటాను కలిగి ఉన్నాయి. ఇది దేశ రుణ భారాన్ని సూచిస్తోంది. ఈ రుణాలు సైనిక సామర్థ్యాలను పెంచడానికి, ఉగ్రవాద సంస్థలకు నిధులు ఉపయోగపడుతున్నాయని భారత్ వాదిస్తోంది. సోషల్ మీడియా పోస్టులు కూడా పాకిస్తాన్ భారత్పై మిజైల్ దాడులకు సన్నాహం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. అయితే ఇవి ధృవీకరించబడినవని వాదనలు. మే 9, 2025న జరిగే IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాకిస్తాన్ $7 బిలియన్ బెయిల్ అవుట్ కార్యక్రమం మొదటి సమీక్ష $1.3 బిలియన్ వాతావరణ రుణంపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో భారత్ తన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ద్వారా పాకిస్తాన్ రుణాలను సమీక్షించాలని గట్టిగా కోరుకుంది. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించే దేశాలకు ఆర్థిక సహాయం అందజేయడం వల్ల అంతర్జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని భారత్ వాదిస్తుంది. భారత్ IMFతో పాటు వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలను పాకిస్తాన్కు అందించే రుణాలు పునఃసమీక్షించాలని కోరింది. సంస్థలు పాకిస్తాన్కు గతంలో ఇచ్చిన రుణాలు, ముఖ్యంగా IEA యొక్క $43.4 బిలియన్, వరల్డ్ బ్యాంక్ $20 బిలియన్ దేశ ఆర్థిక స్థిరీకరణ కోసం ఉద్దేశించినవి కాగా, వీటిలో కొంత భాగం ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించబడినట్లు భారత్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్ $350 బిలియన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంగా అస్థిరతతో సతమతమవుతుంది. 2023లో దేశంలో ద్రవ్యోల్బణం 38%కి చేరుకుంది. విదేశీ మారక నిల్వలు $2.9 బిలియన్ పడిపోయాయి. ఇది ఒక దశాబ్దంలో అత్యల్పం స్థాయి. ఈ సంక్షోభం నేపథ్యంలో పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియా, UAE నుంచి కూడా రుణాలు పొందింది. కానీ ఈ నిధులు దేశ ఆర్థిక స్థిరీకరణ కంటే సైనిక ఖర్చులకు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయని విమర్శలు ఉన్నాయి. పాకిస్తాన్ గతంలో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చిన చరిత్ర ఉందని భారత్ గుర్తు చేస్తోంది. 2025లో పహల్గామ్ దాడి సహా భారత్కు జరిగిన బాంబు దాడులకు వెనక పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI పాత్ర ఉందని భారత్ ఆరోపిస్తుంది. ఈ దాడులకు అవసరమైన నిధులు అంతర్జాతీయ రుణాల నుంచి మళ్లించబడనున్నాయని, ఇది అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా ఉందని, పాకిస్తాన్ రుణ దుర్వినియోగం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్పు అంతర్జాతీయ సంస్థల దృష్టికి వస్తే ఆ దేశానికి భవిష్యత్ రుణాలు పొందడం కష్టతరం కావచ్చు. భారత్ దౌత్యపరమైన ఒత్తిడి, ముఖ్యంగా IMF, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలపై పాకిస్తాన్ ఆర్థిక వనరులు పరిమితం చేయొచ్చు.
అదే సమయంలో ఈ ఉద్రిక్తతలు దక్షిణాసియాలోని రాజకీయ మరియు సైనిక అస్థిరతను పెంచే అవకాశం ఉంది. ఈ పరిస్థితి అంతర్జాతీయ సమాజం యొక్క శాంతి మరియు స్థిరత్వ ప్రయత్నాలను సవాల్ చేస్తోంది.